కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి మనం మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఈ జ్ఞానపరంగా ఎదగాలి అంటే ముఖ్యంగా ప్రతి సాధకుడికి మనస్సు ఎప్పుడూ కూడా శాంతిగా ఉండాలి. సాధారణ మానవులు కోరుకుంటారు, భూమి మీద మానవులందరూ కూడా శాంతి కావాలి అని కోరుకుంటారు. కానీ మనం ప్రాపంచికంగా ఉన్న మానవుల కంటే కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగాలనుకునే సాధకుల గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా సాధనలోకి వచ్చాక మనస్సు ఎంత ప్రశాంతంగా శాంతిగా ఉంటుందో సాధన అంత గొప్పగా జరుగుతుంది. మరి శాంతి పొందాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం. మరి మనస్సు శుద్ధిగా ఉంచుకుంటే మనము కొంచెం శాంతిగా ఉండగలం. మన శరీరంలో హృదయం అనే వనము ఉందట. ఆ వనంలో మనస్సు అనేది ఉంది. ఆ మనస్సుని ఎప్పుడు కూడా సంకల్ప వికల్పాలు అనే దాంతో నిండి ఉంటుంది. ఆ సంకల్పం చేసుకున్నప్పుడు అది అవ్వకపోతే అశాంతి, అయితే పర్వాలేదు. కానీ జీవితంలో అన్నీ పొందాలి, అన్నీ అయిపోవాలి అంటే దానికి తగ్గ అర్హత కూడా మనం సంపాదించినప్పుడే అనుకున్నవన్నీ సాధిస్తాం. సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతాం, కానీ ఒక్కసారి అన్నీ ఎదిగిపోయి అన్ని సిద్ధులు వచ్చేవు. అందుకే ఇక్కడ ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉంటూ మరి దుష్ట సంకల్పాలు, దుష్ట భావనలు వదిలి, పాత వాసనలు అవి ఉన్నా ఈ జ్ఞానంలోకి వచ్చాక, కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాక, తప్పు చేస్తే శిక్ష ఎలా అనుభవిస్తాము అని తెలిసినప్పుడు మనము ఎవ్వరికీ హాని చెయ్యకుండా సాధన చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే జన్మ వచ్చిందే కర్మ వల్ల. కర్మలు ఉంటేనే జన్మలు వస్తాయి. మరి ఇవన్నీ మనకు తెలుసు. చిన్న కర్మ ఉంటేనే జన్మ వస్తుందని జడభరతుడిని, ప్రహ్లాదుని తెలుసుకున్నప్పుడు మనకు జన్మ వద్దు, జీవితం ఎప్పుడు కూడా శాంతిగా ఆనందంగా జీవించాలి అంటే ముందు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, శాంతి కావాలనుకుంటే ఈ సృష్టికి శాంతినివ్వగలగాలి. అంటే ఈ సృష్టిలో అన్ని జీవులు పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలే అని తెలుసున్నప్పుడు సృష్టికి నువ్వు ఏది ఇస్తావో సృష్టి నుంచి అది నువ్వు పొందుతావు అనే ఒక కర్మ సిద్ధాంతం ఉంది. అందుకే వేదవ్యాసులు వారు ఏమంటారంటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని చెప్తారు. ఏంటంటే భారతం అంతా అయిపోయాక ఏంటి భారతం యొక్క ఎస్సెన్స్ అని వినాయకుడు అడిగినప్పుడు ఈ 2 వాక్యాలే చెప్పారట వేదవ్యాసులు వారు. మరి ఇన్ని వేల శ్లోకాలు ఎందుకు అంటే, మరి కలియుగంలో మానవుడు అల్పాయుష్కుడు, అల్పజ్ఞాని కాబట్టే ఇన్ని వేల శ్లోకాల ద్వారా ఇంత వివరించి చెప్పడం జరిగింది. కానీ మొత్తం భారతం యొక్క ఎస్సెన్స్ పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం, ఈ 2 అందులోని. ఇంకా ఏం చెప్పారు అంటే వేదవ్యాసుల వారు, నీకు ఏదైతే బాధ కలుగుతుందో ఆ బాధ కలిగే విషయం ఇతరులకి ఎప్పుడూ నువ్వు చెయ్యొద్దు. ఇప్పుడు ఒకడు మాట వల్ల మనకి బాధ కలిగితే అలాంటి మాట ఇతరుల విషయాల్లో మనం మాట్లాడకుండా ఉండడమే. నీకు బాధ అనేది అర్థమైనప్పుడు మరి అదే మాట ఉపయోగించి ఎదుటి వాళ్ళని ఎట్లా బాధ పెడతావు? కానీ ప్రతి మానవుడు మొట్టమొదట చేసే పని ఏంటి అంటే మాట వల్ల బాధ పెట్టడం.
తర్వాత చేత వల్ల బాధ పెట్టడం, ఈ 2 చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా మ్యారేజ్ లేట్ అయితే ఇంకా పెళ్లి కుదరలేదా? ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఇంకా పిల్లలు పుట్టలేదా? మళ్ళీ అక్కర్లేని గొప్ప సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం గురువుగారు చెప్పారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని. ఏమో వాళ్ళు పిల్లలు వద్దనుకున్నారేమో, పుట్టలేదేమో. వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ అవ్వాలని నిర్ణయించుకుని వచ్చారో అప్పుడే అవుతుంది. మనకెందుకు? ఎన్నో అక్కర్లేని మాటలు, అక్కర్లేని కర్మలు. సత్యం నీకు గురువు చెప్పిన ఆ సత్య మార్గంలో నడవలేకపోవడం కారణమే నువ్వు అశాంతిలో ఉండడానికి కారణం. నోటి ద్వారా కర్మల్ని ఆపుకుంటే మరి ఎన్నో పాపాలను మనం తగ్గించుకున్నట్టే. మరి ఈ అరిషడ్ వర్గాలు వల్ల కూడా మనం శాంతి లేకుండా ఉంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, ఈ అరిషడ్ వర్గాలు మనసుకు పట్టిన మురికి. ఇప్పుడు చూడండి, ఒక అద్దం పై దుమ్ము ఉంటే మన ముఖం స్పష్టంగా ఎలా కనిపించదో, మన మనస్సుకి ఈ అరిషడ్ వర్గాలు అనే దుమ్ము ఉంటే స్వచ్ఛమైన ఆత్మ దర్శనం కాదు. ఈ అరిషడ్ వర్గాల్లో ఏదో ఒక దాని వల్ల మనిషి పీడింపబడతాడు. క్రోధం అవ్వచ్చు, లోభం అవ్వచ్చు, మోహం అవ్వచ్చు, మదం అవ్వచ్చు, ఈర్ష్య అవ్వచ్చు. ఇలా ఒక్కొక్క దాని వల్ల ఎన్నో కర్మలు చేస్తారు. ఇప్పుడు చూడండి, కోరుకుంటారు, అది దక్కకపోతే కోపం, ఒకవేళ దక్కితే అది పోతుందేమో అని భయం, లేకపోతే పక్కవాడికి ఉంది నాకు లేదని ఈర్ష్య. ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల మన మనస్సుని అశాంతికి లోను చేసి శాంతి కోసం వెతుకుతున్నాం. ఒక్కొక్కసారి ఈ శాంతి కోసం మరి కొంతమంది చెయ్యకూడని పనులు చేస్తారు. కొంతమందికి బాగా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ పోగొట్టుకోవడానికి ఒక్కొక్కసారి బాగా అవమానం జరుగుతుంది. ఈ అవమానం పోగొట్టుకోవడానికి కొంచెం మందు అలవాటు చేసేసుకుంటారు. ఆ మందు తాగిన కాసేపు అది మత్తులో ఉండి అది గట్టికి రాదు. మరి బయటకు వచ్చాక మరి ఎంతో బాధ, ఎంతో అశాంతి. మరి మందు వల్ల ఆరోగ్యం నాశనం అవుతూ ఉంటుంది. మతి భ్రమించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాగా కొన్ని మన మనస్సు చేసే ఊహాజనితమైన కల్పనల వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఎదుటి మనిషిని అర్థం చేసుకునేగలిగే అంత జ్ఞానం మనకు లేనప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు ఏం మాట్లాడినా అపోహే, వేరే అర్థాలు తీసుకుంటాం. ఎందుకు అంటే మనకి ఆలోచించి అర్థం చేసుకోగలిగే అంత జ్ఞానం లేనప్పుడు మనం అపార్థం చేసుకుంటాం. వాళ్ళు మంచి కోసం చెప్పినా మనం చెడ్డగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చూడండి, ఈ మధ్య జరిగే పెళ్ళిళ్ళు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు అంత ఖర్చు ఎందుకు అంటే వాళ్ళ మీద చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకుంటాం. ఏమని? వీళ్ళకి డబ్బు పిసినారితనం, వీళ్ళ రోజుల్లో లా కాదు, మన రోజుల్లో ఖర్చు పెట్టాలి, లేకపోతే ఎట్లాగా 10 మందిలో పరువు పోతుంది అని అపార్థం చేసుకుంటూ మరి మితిమీరిన ఖర్చులు పెట్టి లాస్ట్లో ఎంత ఖర్చు అయ్యింది అని అప్పు చెయ్యాలి అని ఇట్లా కొన్ని విషయాల్లో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ శరీరం కోసం, ఈ ప్రపంచం కోసం ఆలోచించినంతసేపు మానవుడికి మనస్సులో శాంతి అనేదే ఉండదు. గమనించుకోండి, ఈ చుట్టూరు ప్రపంచం ఏమనుకుంటుందో అని ఆలోచించేవాడు గొప్పల కోసం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాడు. అలాగే నా శరీరం సుఖంగా ఉండాలి అని, కంఫర్ట్గా ఉండాలని ఎన్నో ఖర్చులు పెట్టి మరి ఆ ఖర్చులు పెరుగుతున్నప్పుడు అప్పులు చేసి శాంతిని కోల్పోతాడు. మరి ఈ విధంగా గమనించుకుంటే ఒక మనిషి యొక్క తమో గుణం
తన అశాంతికి కారణమవుతుంది. ఒక మనిషి యొక్క రజోగుణం తన అశాంతికి కారణమవుతుంది. తమో గుణంలో నేను అనే స్వార్థంతో ఉంటారు. బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు పక్క వాళ్ళ మీద ఆధారపడతారు. పక్క వాళ్ళ మీద ఆధారపడిన బ్రతుకు పశువు బతికే. పశువులు ఎప్పుడు పక్క వాళ్ళ మీద ఆధారపడతాయి. తన స్వశక్తితో తను ఏం తెచ్చుకోలేదు. కానీ మానవుడు అలా కాదు. కష్టపడిన మానవుడికి ప్రతిదీ భూమి దక్కుతుంది. పశు సమానమైన మానవుడే పక్క వాళ్ళ మీద ఆధారపడతాడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనలో తమో గుణం ఉండి బద్ధకంగా కష్టపడలేక, ఇప్పుడు చూడండి, తెల్లవారుజాము లేవాలి అంటే మనకి ఇంకా బద్ధకం వదలట్లేదు అంటే మనలో ఇంకా లక్షణాలు పోలేదు. ఎన్నోసార్లు విన్నాం మనం, బ్రహ్మ ముహూర్తంలో చేసిన సాధన చాలా గొప్పగా ఉంటుంది. ఆ జ్ఞానం వింటూ ఉంటే ఎన్నో నేర్చుకోవచ్చు అని మనం వింటున్నాం. కానీ శరీరానికి ఉన్న తమో గుణం, మనసుకున్న తమో గుణం వల్ల మనసు ఆధీనంలో ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఈ శరీరాన్ని సాధనలో కూర్చోబెట్టలేకపోతుంది. అలాగే విషయాసక్తి, మనసుకున్న విషయాసక్తి, ఆ విషయాసక్తి వల్ల విషయాలు సేకరించి జ్ఞానం పొందలేకుండా అయిపోతున్నాం. ఇక రజోగుణం, ప్రపంచం నా గురించి గొప్పగా అనుకోవాలి అని అనుకున్న నాళ్ళు కూడా మనం అహంకారం పెంచుకుంటూ ప్రపంచక గొప్పల కోసం ఖర్చు పెట్టి అప్పుడు దుఃఖంలో పడిపోతూ ఉంటాం. అందుకే శాంతి కావాలి అంటే మనం 3 విషయాల్లో ఉండాలి. ఖచ్చితంగా 3 లాభాలు పొందొచ్చట. ఎలా అంటే, ముందు మన మనస్సుకున్న తమో గుణం, రజోగుణం వదులుచుకుంటూ సాత్విక గుణంలోకి రావాలి. ఈ 2 గుణాలు ఎప్పుడైతే పోయి సాత్విక గుణంలోకి వస్తామో సత్యానికి దగ్గరవుతూ ఉంటాం. సాత్విక గుణమే సత్యాన్ని తెలుసుకునే అర్హత, పొందే అర్హత వస్తుంది. ఎప్పుడైతే సత్వగుణానికిలోకి వస్తూ ఉంటామో మనం సత్యంలో జీవిస్తాం. ఎప్పుడైతే సత్యంలో జీవిస్తామో మనం పాపకర్మలు చెయ్యము, దుష్ట వాసనలు మన దగ్గర ఉండవు. ఈ సంకల్పాలన్నీ కూడా మంచి సంకల్పాలే అవుతాయి. ఎదుటివాడికి మంచి చెయ్యాలనే కోరికే ప్రకృతి మనకెప్పుడు మంచే జరిగేటట్టు చేస్తుంది. ఎదుటివాడు శాంతిగా బతకాలని కోరుకుంటే మనకెప్పుడూ శాంతిగా ఉంటుంది. అందుకే పత్రికారు ముందు పెద్ద పాపం ఆపించారు. ఏ జీవిని చంపకు అని పత్రికారు మనకు నేర్పించారు. ఏ జీవిని హింసించినా మనము హింసించబడతాము. నీ కింద జీవుల్ని నువ్వు ఏడిపిస్తే నీ పైవాడు నిన్ను ఏడిపిస్తాడు. అది పాపకర్మ. అది ఎలా విలవిలా విలపించిందో మనం కూడా అలాగే బాధపడాలి. కొంతమంది చెప్తారు కోడి మెడ ఇష్టం, కోడి లివర్ ఇష్టం, కోడి లెగ్ ఇష్టం అని. ఇవన్నీ ఇష్టం అని తినండి, ఆ పార్ట్లకే మనకు రోగాలు వస్తాయి. మనం ఆ జీవుల్ని మనం శాంతిగా బతకనివ్వలేదు. మనం దగ్గరికి వెళ్తే అవి భయపడిపోతున్నాయి. ఇప్పుడు కోడి చుట్టం వస్తే కోడి భయపడిపోతుందట. ఎందుకంటే మన్నాడు దానికే ఆయుష్ చెల్లిపోతుంది. ఇలా తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ జీవుల్ని శాంతిగా బతకనివ్వకపోతే మనకి శాంతి ఉండదు. తప్పులు పాపాలు తమో గుణంలో, రజోగుణంలో చేస్తాం కాబట్టి మన గుణాన్ని మార్చుకోవాలి. సాత్వికంలోకి వెళ్ళినప్పుడు భగవంతుడికి ఇష్టమైన పని ఏదో తెలుసుకుని ఆ పనులే చేస్తామట. ఇది సత్వగుణంలోకి వచ్చి పొందడం వల్ల శాంతి వస్తుంది. ఇంకొకటి రెండో పాయింట్ ఏంటి అంటే, ఆత్మజ్ఞానం వినడం వల్ల పాపకర్మల్ని ఆపుతాం. ఇప్పుడు మనందరము ఇందులోకి వచ్చే వరకు జీవహింస పాపము అని తెలియలేదు. ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నామో, ఆత్మజ్ఞానాన్ని పొందేమో, అప్పుడు గురువుగారు ఎప్పుడైతే బోధించారో బయలోకాల నుంచి ఆత్మలన్నీ భూమి మీదకి వచ్చి 84 లక్షల జీవరాశులుగా జన్మలు తీసుకుంటాయి. అన్ని జీవులు ఆత్మస్వరూపులే
అని మనం ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాక మనము పాపకర్మలు చాలా ఆపేశాం. అన్ని జీవులకి శాంతిని కలిగిస్తున్నాం. ఇక గుణాతీత స్థితికి వచ్చేసాం. తమో గుణంలో ఉన్న మనము గుణాతీత స్థితి అంటే ఏ జీవిని చంపకూడదు, అన్ని ఆత్మస్వరూపులే. ధ్యానం ద్వారానే ఆత్మశక్తి పెంచుకోగలం. ఆత్మశక్తి పెంచుకోవాలి అంటే రజోగుణం తమో గుణం ఉండకూడదు. సాత్విక గుణంలో పుణ్యకర్మలు చేస్తున్నాం, కానీ అవి కూడా నిష్కామంగా చెయ్యాలి, కోరికతో చెయ్యకూడదు అని ఎప్పుడైతే మనము ఈ విషయాలన్నీ తెలుసుకున్నామో ఆ పరమాత్మ కోసం తపనే తప్పించి ప్రపంచం కోసం ఉన్న మన తపన పోతుంది. ప్రపంచం ఏమనుకున్నా ఏం లెక్కలేదు మనకి. పరమాత్మ మెచ్చుకోవాలి మనని. పరమాత్మ మెచ్చుకుంటేనే నేను పరమశాంతిని పొందగలను అనే సత్యం మనకి అవగాహన అవుతుంది. ఇలా పరమాత్మ ప్రీతి కోసం చేసే ప్రతి పని మనం పరమశాంతిని పొందుతామట. ఇలా ఉన్నవాళ్ళు, మూడో పాయింట్, ఈ పరమశాంతిని తన అంతరంలో శాంతి ఉన్నవాడు ప్రపంచంలో శాంతిని కోరుకుంటాడండి. ఈరోజు ఒక బుద్ధుడు కానీ, ఒక శంకరాచార్యులు కానీ, పత్రిజీ కానీ ఇలా భూమి మీదకు వచ్చి అందరూ జ్ఞానమయం కావాలి, జ్ఞానులు కావాలి అని కోరుకున్నారంటే వాళ్ళ అంతరంగంలో అశాంతి లేదు, శాంతిగా ఉన్నారు. ఏ సాధనతో, ఏ జ్ఞానంతో వాళ్ళు అంతరంగ శాంతిని పొందారో, బాహ్య మనసు శాంతి ఒకటే కాదండి, ఆత్మశాంతి కూడా వాళ్ళు పొందారు. ఇప్పుడు మీరు గమనించండి, మన ఆత్మశాంతిగా ఉంటే మనం హాయిగా ఉంటాం, మనం మటుకే. కానీ 10 మంది కోసం పాటుపడతారు చూడండి, విశ్వ కళ్యాణమే నాకు కావాలి అనుకుని తిరుగుతారు కొంతమంది. మరి అట్లాంటి వాళ్ళు లోన వాళ్ళకి పరమశాంతి ఉంటుంది. ఎందుకు అంటే అందరూ ఆత్మస్వరూపులే అని ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుని అందరినీ ఆత్మగా చూస్తున్న వాళ్ళు మాత్రమే విశ్వశాంతి కోరుకుంటారండి. వాళ్ళు అందరినీ ఉద్ధరించాలి, అన్ని జీవులు హాయిగా బతకాలి. ఈవేళ మనం ధ్యానం చెప్తున్నాము అంటే అజ్ఞానంతో మాంసాహారం తింటున్న వాళ్ళ అందరూ కూడా అది తప్పు అని తెలిసి మాంసాహారం మాని శాకాహారులై, జానులై ఎవ్వరినీ బాధ పెట్టకూడదు, అందరినీ శాంతిగా బ్రతకనివ్వాలి అని మహోన్నతమైన ఆశతో, ఆశయంతో మరి గురువుగారు చెప్పినట్టు జ్ఞాన ప్రచారం చేస్తున్న శిష్యులు మన సొసైటీలో చాలామంది ఉన్నారు. మనకు అంతరంగంలో శాంతి లేకపోతే మనం బయట ప్రపంచంలో శాంతిని కోరుకోమండి. మనకు లోన అంత శాంతిగా ఉంది. ఎందుకు? సాటి జీవుల్ని రక్షిస్తున్నందుకు. అందరూ హాయిగా బతుకుతుంటే మనకి హాయిగా ఉంది. విశ్వ కళ్యాణమే పరమశ్రేయస్కరం అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధ్యానం చెప్పకుండా ఉండలేరండి. ధ్యానం చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఏ ఒక్క మాట అవతల వాడి మనసుకు నచ్చి ధ్యానంలో ఉండి వాడు బాగుపడతాడు, సమాజాన్ని బాగు చేస్తాడు అనే ఉద్దేశంతో మరి పత్రిగారు మనందరికీ ధ్యాన ప్రచారం చెయ్యండి అని చెప్పారు. ఇక్కడ ఒక్కటి మనం గమనించాలండి, మనం ఒక్కడమే శాంతిగా కాదు, సృష్టిలో అందరూ శాంతిగా ఉండాలి అంటే ప్రతి వారికి ధ్యానం, జ్ఞానం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ ధ్యాన జీవితంలోకి రాకపోతే మనము శాంతిగా ఉండము, ఎవ్వరినీ శాంతిగా ఉండలేము. మనకు లేనప్పుడు ఎదుటివాడికి ఎలా ఇస్తాం? మనకుంటేనే ఎదుటివాడికి ఇవ్వగలం. మరి మనం పొందుతాం సాధన వల్ల, మరి జ్ఞానం వల్ల పొందుతున్నాం. ఆ పొందింది 10 మందికి చెప్పినప్పుడు ఈ సృష్టి అంతా శాంతిమయంగా ఉంటుంది. అందరూ శాంతిగా ఉంటే మరి
అదే కృతయుగ లక్షణాలండి. ఇవాళ ఈరోజు తప్పు మన దగ్గర నుంచి ఎప్పుడూ జరగకూడదు అనే నిర్ణయం ప్రతి వాడు తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎదుటివాడికి దుఃఖం కలిగించే పని ఎవ్వరూ చెయ్యరండి. నేను దుఃఖపెడితే ఆ దుఃఖం నేనే పొందాలి మళ్ళా అనే కర్మ సిద్ధాంతం నేర్చుకున్నవాడు ఎప్పుడు తను బాగుంటాడు, పక్క వాళ్ళ బాగు కోరతాడు, ఆ విధంగా జీవిస్తాడు. అదే అసలైన జీవితం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.